హాయ్ అందరికీ. మేడిపండు చూడు మేడిమయుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును అన్నట్టుగా ఈరోజు నేను చేసిన ఈ ఐస్ క్రీమ్ కూడా అలాగే ఉంది. చూడ్డానికేమో పర్ఫెక్ట్‌గా సూపర్‌గా కనిపిస్తుంది కదా! కానీ టేస్ట్ విషయానికొచ్చేసరికి ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఏంటి అంటే మీ అందరికీ తెలుసు కదా! మనకు ఐస్ క్రీమ్ అంటే ఎంత ఇష్టమో, మా పిల్లలకి గూడా ఐస్ క్రీమ్ అంతే ఇష్టము. మా సారు మొన్న ఆరెంజెస్ తేగానే నేను ఆరెంజ్ ఐస్ క్రీమ్ చేస్తా అని పిల్లలకి చెప్పిన. ఇక ఇంట్లో చేసే ఐస్ క్రీమ్ అంటే పిల్లలు ఎంత హుషారుగా ఎదురు చూస్తుంటారో, ఈ ప్రాసెస్ అంతా అయిపోయే వరకు నా పక్కనే కూర్చొని వీడియో మొత్తం చూస్తూ ఉన్నారు. నేను కూడా ఐస్ క్రీమ్ మంచిగానే చేసేసినా గానీ ఒక చిన్న మిస్టేకు. అదే నా కొంప ముంచింది. పిల్లలనేమో డిసప్పాయింట్ చేసింది. నేను ఆరెంజ్ ఫ్రూట్‌ని అలాగే మిక్సీ జార్‌లో గింజలతో పాటుగా వేసేసి జ్యూస్‌ని ఫిల్టర్ చేసి ఐస్ క్రీమ్ అయితే చేశాను. గింజలేయడం వల్ల ఐస్ క్రీమ్ మొత్తం చేదొచ్చింది. పిల్లలకైతే అస్సలు నచ్చలేదు. అమ్మ ఐస్ క్రీమ్ చేస్తే ఇష్టంగా తిందామని వెయిట్ చేస్తున్న మా పిల్లలనైతే డిసప్పాయింట్ చేశాను నేను ఈరోజు.